చేసినోడు లేదా? చెప్పండి మాకుంటుందా? అడుగుతున్నాను నేను, మనకుంటుందా? ఇన్ని చేసినటువంటి పరిచయుడికి లేదు, ఇన్ని చేయడం మనకుంటుందా? ఒక్కసారి బయట రావాలి వేడి. అందుకే ముందు అన్నాడు తమ్ము నీతిమంతుడు అని తనే నమ్ముకున్నాడు. ఎవరంతా కూడా నేను నీతిమంతుడంటే నేను నీతిమంతుడు, నేను నీతిమంతుడంటే నేను నీతిమంతుడు. ఎవరంతా కూడా అనుకుంటున్నారు కానీ అసలు నీతి అంటే ఏంటి? నీతి ఎలా వస్తుంది? నీతిమంతుడు ఎలా తీర్చబడతాడు? ఏం చేస్తే నీతిమంతుడు? ఇవన్నీ లేవు. గురిగిపోతున్నాను కాబట్టి నీతిమంతుడిని, ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నీతిమంతుడిని, లేదా కానిస్తున్నాను కాబట్టి నీతిమంతుడు అనుకుంటున్నారు. కానీ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల నీతిమంతులు కావాలనే సంగతి చాలా మంది ఇవి మాత్రమే చేస్తే నీతిమంతులు కావాలనే సంగతి చాలా మందికి తెలియదు. ఈ విధంగా నేను వారు చేస్తున్నాను గుర్తుపడుతున్నాను అని నన్ను గుర్తుపడుతుంది. పట్టుకున్నా పర్వాలేదు. సత్యం కోసానికి ప్రాణం పోతే మాత్రం ఏముంటుంది? సత్యం చెప్పే విషయం నేను రెడీగా ఉన్నా. ఈ లోకంలో బతికి బాధపడేదని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా ఉండడం చాలా బెటర్. తెలియని వాడు భయపడతాడు. సావు పరమార్థం తెలియనటువంటి వాడు భయపడతాడు, తెలిసిన వాడు భయపడాడు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. అందుకే నేను మాట్లాడేస్తున్నానంటే గుర్తుపెట్టు. ఇక్కడ రోమపత్రిక 3:20 రోమీయులకు రాసిన పత్రిక 3:20 చదువు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. పడతాడు. దేని మూలంగా? ధర్మశాస్త్ర క్రియల మూలంగా. ఇప్పుడు పరిశీలి చెప్పిందంతా ధర్మశాస్త్రం ఉన్న మాటలే. జాగ్రత్తగా ఇప్పుడు పరిశీలి కలిగిన ప్రాంతంలో కలిగిన ప్రతి మాట ధర్మశాస్త్రం చెప్పిన మాటే. దశభాగం ఏమంటుంది? ఉపవాసం చేయమంటుంది, వ్యభిచారం చేయొద్దంటుంది, దొంగతనం చేయొద్దంటుంది, పాపం అసలుకే చేయొద్దంటుంది ధర్మశాస్త్రం. ఇవన్నీ చేస్తున్నాడు ఇతను. వాడు అబద్ధం ఆడలేదు, ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు, చేస్తే చెప్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే ధర్మశాస్త్రం అనేటువంటి క్రియల మూలంగా ఏ మనుషుడు అన్నాడు, ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నేను వ్యభిచారం చేసి పరలోకానికి పోతాను. జాగ్రత్తగా నేను దొంగతనం చేయడం లేదు, నేనే పరలోకానికి వెళ్తాను. ఇతరుల వల్లే నేను అబద్ధాలు ఆడడం లేదు, నేనే పరలోకానికి వెళ్తాను. దేవుడు చెప్పినట్టు దేవుని కార్యాలు నేను ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, నేనే పరలోకానికి వెళ్తాను. ఉపవాసం కూడా చేస్తున్నాను భక్తి కలిగి, నేనే పరలోకానికి వెళ్తాను. దశభాగం కూడా తప్పకుండా ఇస్తున్నాను, నేనే పరలోకానికి వెళ్తా అనేటువంటి ధీమా ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలన్నీ మనుషుల్ని నీతిమంతునిగా చేయలేవు. నువ్వు చేసే నీతి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను నీతిమంతునిగా చేయవాలి. అందుకే మనుషుడా ఈ నీతి క్రియలు మురికి గుడ్డ లాంటి. మనుషులు చేసే నీతి క్రియలు ఏంటంటే మురికి గుడ్డ లాంటి. ఈరోజు నువ్వు మంచి చేస్తావు, రేపు మళ్ళా చెడు చేయడానికి ఎంత బయట. అందుకే నేడేమంటున్నాడంటే ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ మనుషుడు అన్నాడు చూడు, ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. మరి ఎట్లా తీర్చబడతాడు? చదువుదాం.